బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేటీఆర్ హరీష్ రావు వాళ్ళు అన్ని దగాకోరు మాట్లాడుతున్నారు. ఆ దగాకోరు మాటలు మానుకోవాలి. మొదలు కాంగ్రెస్ పార్టీని, మా ముఖ్యమంత్రి గారిని, మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడము కరెక్ట్ కాదు. ఎందుకంటే మీలాంటి కేటీఆర్ హరీష్ రావు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు లుచ్చాగిరి పరిపాలన చేశారు, దగాకోరు పరిపాలన చేశారు. తెలంగాణ ప్రజలను, తెలంగాణ ఆడిబిడ్డలను మోసం చేసే కార్యక్రమం మీరు చేశారు. అలాంటి పరిపాలన 10 ఏళ్ళు మీరు నడిపించారు. అది గుర్తుపెట్టుకోండి. ఇయ్యల్లో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది ప్రజా పరిపాలన నడిపిస్తున్నాడు. ప్రజలందరికీ సామాజిక న్యాయం జరిగే విధంగా పరిపాలన నడిపిస్తున్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీరు మాట్లాడితే ప్రజలు ఏదో నమ్ముతారు అనుకోకండి. ఎందుకంటే 10 ఏళ్ళు మీరు ఏమి అరేంజ్మెంట్ చేశారో తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఇవాళ మీకు కోట్ల రూపాయలు దోశారు. 3 లక్షల కోట్లు ఈ రాష్ట్రంలో దోసుకున్నారు. 30,000 ఎకరాల భూమి హైదరాబాద్ చుట్టూ మీ బినాం పేర్ల మీద చేసుకున్నారు. ఆ డబ్బును విచ్చలివిడిగా ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా కోసమే నెలకు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నావు కేటీఆర్. నువ్వు నీ సోషల్ మీడియా విచ్చలివిడిగా తప్పుడు ప్రచారం చేస్తుంది. మీ మీడియా అది కరపత్రం మీడియా. అది కేటీఆర్ హరీష్ రావు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఒక కరపత్రం, ఒక మీడియా. అది దానికి ధర్మము, న్యాయము, జర్నలిజం అనేది లేదు. సామాజిక న్యాయం అసలే తెలియదు. దొర కుటుంబం ఎట్లా ఉండాలి, దొర కుటుంబాన్ని ఎట్లా కాపాడాలి అనేది ఆ యొక్క పత్రిక, ఆ యొక్క మీడియా, కేసీఆర్కు సంబంధించిన మీడియా పనిచేస్తుంది. అది తెలంగాణ ప్రజలకు సంబంధించిన మీడియా కాదు. ఇక సోషల్ మీడియా పిల్లలకు పాపం వాళ్ళకు రోజు అంటే వాళ్ళకు ఉండాలి, జీవనోపాధి కోసం ఆ సోషల్ మీడియాలో పనిచేస్తున్నారు పిల్లలు. వాళ్లకు నెలకు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు కేటీఆర్. ఇష్టం వచ్చిన అబద్ధాలు, ఇష్టం వచ్చిన తప్పుడు ప్రచారాలు చేపిస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు. ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నువ్వు ఎన్ని ప్రచారాలు చేసినా ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరు నమ్మరు. అందులో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు నిన్ను నమ్మరు. అది గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను నేను. ఇయ్యల్లో మా ముఖ్యమంత్రి గారు ధర్మంగా, న్యాయంగా ఇయ్యలో కేసు విషయంలో విచారణ చేపిస్తున్నాడు. వెంటనే ఒక ఆడిబిడ్డ, మా కాంగ్రెస్ పార్టీ కానీ, మా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, మా ముఖ్యమంత్రి గారు కానీ, ఈ తెలంగాణలో కానీ, ఈ దేశంలో కానీ ఆడపిల్లలను సొంత ఆడిబిడ్డలాగా గుర్తించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మా ముఖ్యమంత్రి గారు సొంత బిడ్డల్లాగా, సొంత ఆడిబిడ్డల్లాగా గుర్తించేటువంటి మా ముఖ్యమంత్రి గారు. ఆడిపిల్లలకు ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ జరిగినా వెంటనే చట్టపరమైన చర్య తీసుకోవాలని ఆదేశించే మా ముఖ్యమంత్రి గారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే కార్యక్రమం చేస్తున్నారు. మా ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమం మాట్లాడుతున్నారు. విచారణ చేస్తున్నారా? ఎందుకు తొందరపడుతున్నారు మీరు? విచారణ జరుగుతుంది కదా. సెక్షన్లు కూడా మార్పించాడు. ఎవరు తప్పు చేసినా చట్టం ముందు అందరూ సమానమే. ఆ లక్ష్యంతో
ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. డీజీపీ గారికి ఆదేశించారు. డీజీపీ గారు అదే పనిలో ఉన్నారు. ఎందుకు తొందర ఎందుకు పడుతున్నారు మీరు? ఇయలో బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్ ఆయన మీద విచారణ జరుగుతుంది. చట్టపరమైన చర్య తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు. ఆయన కేంద్ర హోంమంత్రి కూడా 100% చట్టపరమైన చర్య తీసుకోవచ్చని చెప్తున్నాడు. ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దాంట్లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. వాస్తవాలు తేల్చాలే అనే లక్ష్యం కొద్ది ముందుకు పోతున్నాడు మా ముఖ్యమంత్రి గారు. పోలీస్ డిపార్ట్మెంట్ డీజీపీ గారికి ఆదేశాలు జారీ చేశారు. దాని మీద విచారణ జరుగుతుంది. వెంటనే అరెస్టు చేయాలి. విచారణ చేసినాక విచారణ జరగాలి కదా. జరగకుండా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి ఖచ్చితంగా విచారణ చేసి వాస్తవాలు తేల్చాలి. దానికోసము మరి ముఖ్యమంత్రి గారు సీరియస్గా ఉన్నాడు. ఒక ఆడపిల్లకి అన్యాయం జరగకూడదు అనే లక్ష్యం కొద్దున్నాడు ముఖ్యమంత్రి గారు. ఇది వాస్తవం. మా ప్రభుత్వం కూడా సీరియస్గా ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపిల్లలను ఆడబిడ్డలను అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. మీ లెక్క ఆడబిడ్డను బయటికి వెళ్ళగొట్టి తరిమేసే కార్యక్రమం మా పార్టీ సంస్కృతి కాదు, మా ముఖ్యమంత్రి సంస్కృతి కాదు. కేటీఆర్ నీకేం లుచ్చా మాటలు మాట్లాడుతున్నావు నువ్వు? మీరు లుచ్చా మాటల పక్క ఉన్న సొంత ఆడిబిడ్డనే కవితనే పట్టవాటిని బయటికి నెట్టేసినావు. ఆస్తి పంపకాల కాడ, పదవుల పంపకాల కాడ ఇది అడుగుతుందేమో అనే భయంతో పట్టవాటిని ఇంట్లో నుంచి ఆడిబిడ్డను తరిమేసిన చరిత్ర మీది. మీరు కూడా న్యాయం మాట్లాడుతున్నావా? మీరు నీతులు చెప్తున్నారు. మీ గురించి తెలియదా? ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఆ అమ్మాయి విషయంలో కానీ ఆ భగీరథ్ విషయంలో కానీ వాస్తవాలు తేల్చాలనే విచారణ జరుగుతుంది. వాస్తవాలు కూడా తేలాలి, తేల్చవలసిన అవసరం ఉంది. కాబట్టి విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా ఒకవేళ తప్పు చేసినట్టయితే వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ పంపుతారు. చర్యలుంటాయి. జీవితకాలం కూడా జైల్లో ఉంటాడు. అది గుర్తుపెట్టుకోండి. తప్పు తప్పే కదా, అది వాస్తవం. నీ గవర్నమెంట్లో జరిగింది. మేము ఇది కాదు, మేము ఒక దిక్కు ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగిన రాష్ట్రంలో మా రాహుల్ గాంధీ గారు కూడా ఆదేశాలు జారీ చేశాడు. ఈ దేశంలో ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా, ఏ ఆడబిడ్డకి అన్యాయం జరిగినా ఊరుకుండే ప్రసక్తే లేదు. వాళ్లకు న్యాయం జరిగేదాకా మనం పోరాటం చేయవలసిందే. ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే. ఈ దేశంలో ఉన్న ఆడబిడ్డలు కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలు కానీ కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. దానికే కట్టుబడి ఉన్నామో ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకోవాలి. రెండవది, మేమేదో సక్కటోళ్ళము. మేము మా ముఖ్యమంత్రి గారి దృష్టికి రాగానే 8 తారీఖు నాడు జరిగింది. 9 తారీఖు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వెంటనే విచారణకు ఆదేశాలు జారీ చేశాడు. వెంటనే